నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఉద్యోగ జీవితంలో పదవి విరమణ సహజం. జెడ్పీసీఓ పదవి విరమణ కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష్ అభినవ్. కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం. దీక్షా దివస్ లో పలువురు నేతల వ్యాఖ్య. దివ్యాంగులకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అన్నారు. శనివారం సాయంత్రం పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగులు జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. దివ్యాంగులకు అందరూ ప్రోత్సాహాన్ని అందిస్తూ సమాజంలో భాగస్వామ్యం చేయాలన్నారు. గతంలో ఎంతో మంది దివ్యాంగులు పట్టుదలతో శ్రమించి వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలు చేరుకున్నారని గుర్తు చేశారు. ఇటీవల అందులో క్రికెట్ ప్రపంచ భారత జట్టు గెలుచుకుందని ఉదాహరించారు. దివ్యాంగులంతా క్రీడలు తమ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడ వల్ల ఉల్లాసం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో డిఓ భోజన్న, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, సంక్షేమ శాఖ అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, వాళ్ళు పంపిస్తారు. ఈవెంట్ దగ్గర చూస్తే ఈవెంట్ చేస్తాం. ఆంధ్రజ్యోతి నిర్మల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మోకాలు చిప్ప శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అల్లుడగడ్డి నిమ్స్ ఆసుపత్రిని సందర్శించి రవీందర్ను పరామర్శించారు. రవీందర్ ఆరోగ్య పరిస్థితి, శస్త్రచికిత్స వివరాలను ఆసుపత్రి వైద్యులు అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లాలో సీనియర్ జర్నలిస్టుగా టీయూడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు రవీందర్ పాత్ర జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం చేసే కృషిని కొనియాడారు. రవీందర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యం తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్షించారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవి విరమణ పొందడం సహజమని జిల్లా కలెక్టర్ అభిలాష్ అన్నారు. జెడ్పీసీఓ పనిచేసి పదవి విరమణ పొందిన గోవిందును ఈ సందర్భంగా సన్మానించారు. వివిధ శాఖల్లో వివిధ హోదాల్లో మచ్చ లేకుండా ఉద్యోగ భద్రత నిర్వహించారని కొనియాడారు. జెడ్పీసీఓ తన ఉద్యోగ జీవితంలో అనుభవాలను పంచుకున్నారు. జిల్లా కలెక్టర్ అధికారుల కుటుంబ సభ్యులు షాలతో మెమడితో ఘనంగా సత్కరించారు. ఈ కార్యంలో అదనపు కలెక్టర్ ఫైజార్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, సిపిఓ జీవరత్నం, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు. సార్ ఇక్కడ కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని సాధారణ తనిఖీలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తనిఖీ చేశారు. అన్ని రిజిస్టర్లను తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. పోలీస్ సిబ్బంది నిరంతరం మెరుగైన భద్రత నిర్వహించాలని తెలిపారు. ఎప్పుడు అగ్నిమార్గ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కేసీఆర్ దీక్ష మలుపు తిప్పిందని బీఆర్ఎస్ నాయకులు జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. శనివారం నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివస్ సందర్భంగా కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేసీఆర్ చేసిన కృషి ఎవరు మరవలేదన్నారు.
కేసీఆర్ చేసిన దీక్ష వల్లే నేడు తెలంగాణలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. ఈ కారణం నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరిపల్లి రామకృష్ణారెడ్డి, మాజీ జడ్పీ లోలం శ్యామ్ సుందర్, పట్టణాధ్యక్షుడు మారగొండ రాము, డాక్టర్ సుభాషరావు తదితరులు పాల్గొన్నారు. యాత్రన అని గొప్పగా గర్వంగా చెప్పి దీక్ష మొదలుపెట్టిన మన మట్టి బిడ్డ కేసీఆర్ గారు. ఆ ఘట్టం అనేది లేకపోతే ఇవాళ తెలంగాణనే లేదు. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది కానీ తెలంగాణ ఇవ్వలేదు. 1969లో కూడా తెలంగాణ ఇస్తామని చెప్పి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాగే ఎంతోమంది నాయకులు ఎన్నో ఉద్యమాలు చేస్తారు, ఎన్నో దీక్షలు చేస్తారు, కానీ గమ్యానికి ముద్దాడిన ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈయన పక్కోడు ఒట్టోడే అని చెప్పిండ్రు, కానీ ఇవాళ ఒట్టోడెవడో గట్టోడెవడో తెలిసిపోయింది. అందుకని ఈ దీక్ష దివాస్ రోజు మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మళ్ళా దీక్షను మనం తీసుకొని మళ్ళీ కేసీఆర్ గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ నిర్మల్ జిల్లాలో వేదిక మీద పెద్దలందరూ మీరందరూ కలిసి భవిష్యత్తులో కేసీఆర్కి మన బహుమతిగా ఈ 10 సీట్లకు 10 సీట్లు గెలిపించే విధంగా మనం కృషి చేయవలసిన బాధ్యత ఉంది. మరి కేసీఆర్ స్వచ్ఛుడు తెలంగాణ వచ్చుడు అనే విధంగా ఆ రోజు స్ట్రైక్ చేసింది కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది, మన నిర్మల్ జిల్లా వచ్చింది. లేకుండా కాకపోతే కాదు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆనాడు తెలంగాణ తప్పకుండా వారు ప్రకటన చేయడం జరిగింది. ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. మనందరం కూడా సంతోషించాం. మరి ఎన్నో సంవత్సరాల కల తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం చెందుతుందని మనం అందరం కూడా ఆశించి మరి ఆనాడు డిసెంబర్ 9 నాడు కేసీఆర్ గారు దీక్ష విరమించారు. కానీ తెలంగాణ ద్రోహులు అప్పటి ఆంధ్ర పాలకులు ఒత్తిడి వల్ల మళ్ళా అదే కేంద్ర ప్రభుత్వం ఆ తెలంగాణ అనౌన్స్మెంట్ ఏదైతే అనుకూలంగా నిర్ణయం తీసుకున్న దాన్ని మళ్ళీ నిర్ణయం తీసుకున్న విషయం కూడా మనందరికీ తెలుసు. మరి ఆ తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ చేసి ఏర్పడి సకల జన సమ్మె రూపంలో మనం చేసిన దీక్షలు రాష్ట్రాల్లో అనుకోండి, అన్ని కుల సంఘాలు అనుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు అనుకోండి, రిటైర్డ్ ఉద్యోగాలు అనుకోండి, వాళ్ళందరూ కూడా ఆ సకల జన సమ్మెలో పాల్గొన్న తర్వాత మళ్ళీ తెలంగాణ అనుకూలంగా చాలా సంవత్సరాల తర్వాత చాలా మంది మహాబలి తర్వాత మరి ఇవ్వడం జరిగింది. మనందరూ ప్రతి ఒక్కరూ హైందవ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని దసరా ఉత్సవ సమితి కన్వీనర్ గొజ్జ జనార్దన్ పేర్కొన్నారు. గత దసరా నవరాత్రుల వేడుకను పురస్కరించుకుని రామాయణ మహాభారతం గ్రంథాల విశిష్టపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ప్రభు ప్రసాద్, రఘువీర్ బాని, ప్రధానోపాధ్యాయులు అంకం రవిబాబు, ఉపాధ్యాయులు వినోద్, మల్లేశం, శ్రీనివాసరెడ్డి, మనోహర్, గంగాధర్, రమణ తదితరులు పాల్గొన్నారు. మన సాంప్రదాయాన్ని విద్యార్థులు కూడా హిందూ సాంప్రదాయాలను సంస్కృతులు మర్చిపోతున్నారు. కాబట్టి మరి రామాయణం మహాభారతాల ద్వారా, మరి ఇతిహాసాల ద్వారా, భాగవతం ద్వారా మరి మా పిల్లల లోపల ఒక విలువలు పెంపొందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిర్మల్ మంచిర్యాల జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు టాటాస్ వాహనం ఇంజన్లో మంటలు చెలరేగి ఒక్కసారిగా వ్యాపించాయి. కలెక్టరేట్ చౌరస్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు అప్రమత్తమైన డ్రైవర్ మరో వ్యక్తి వాహనం నుంచి బయటకు దూకడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలు ఆర్పేయడంతో వాహనం పూర్తిగా తగలబడకుండా కాపాడారు.
ఆడికెళ్ళి ఇంకా మళ్ళీ మండలం నిర్మల్ నూతన డీసీసీ అధ్యక్షులు ఎన్నికైన ఖానాపూర్ ఎమ్మెల్యే విడవ బొజ్జు పటేల్ ను అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో శాలువాతో సత్కరించారు. అంబేద్కర్ యువజన రాష్ట్ర ఉపాధ్యక్షులు కె వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ కుమార్ తదితరులు ఉన్నారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాయన్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని ఎన్టీఆర్ మినిస్ట్రీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన శనివారం నిరసన తెలిపారు. దివ్యాంగులకు ప్రత్యేక శాఖను కేటాయించి బడ్జెట్ విడుదల చేయాలని కోరారు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని 6,000 పింఛను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబరు అంతర్జాతీయ దివ్యాంగుల సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతటా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతున్నది. ఈ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో మాకు ప్రభుత్వము ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అయితే అమలు చేయకుండా తూతూ మంత్రంగా ఈ ఉత్సవాలు పెట్టి చేతులు దులుపుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం వెంటనే మా శాఖను మాకు ఇచ్చి ఆదుకోవాలా. ఎందుకంటే ఆనాడు 33 సంవత్సరాలు ఉన్నటువంటి శాఖను ఈరోజు తెలంగాణ ప్రభుత్వాలు వచ్చి మాకు మహిళా శిక్షా సంక్షేమ శాఖలో విలీనం చేసిండ్రు. అది మా దివ్యాంగులందరికీ చాలా అన్యాయం జరిగింది. ఎందుకంటే ప్రత్యేక శాఖ లేదు, ప్రత్యేక బడ్జెట్ లేదు, ప్రత్యేక ఏడీ లేదు. ఏదో అనేక విధాలుగా మేము నష్టపోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. నిర్మల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర ఆలయంలో 6వ సంఘం ఆధ్వర్యంలో అయ్యప్ప పట్టి పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవమాత పారాయణం, పల్లకి సేవ నిర్వహించారు. 6వ అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు శ్రీధర్తో పాటు కార్యవర్గ సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா, பொன்னடியை பணிந்து நின்றோ சரணம் பொன்னையப்பா, கண்ணனின் மைந்தனே சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா, சுவாமி 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 சரணம் ஐயப்பா. பண்புலி மேல் அமர்ந்தவனே சரணமே ஐயப்பா, பாவர் சுவாமி தோழனே சரணமே ஐயப்பா, இன்னல் யாவும் தீர்ப்பவனே சரணம் பொன்னையப்பா, வந்தடனின் செல்வனே சரணம் பொன் ஐயப்பா, சரணம் ஐயப்பா, சுவாமி சரணம் ஐயப்பா, சரணம் ஐயப்பா, சுவாமி. రామ్జీ గౌండ్ 150 జయంతి వేడుకల్లో భాగంగా రాముగూడలో కబడ్డీ పోటీలను తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 19 జట్లు పాల్గొని అద్భుతమైన పోటీతత్వాన్ని ప్రదర్శించాయి. మొదటి 2 బహుమతులు రాజులగూడ, రాములగూడ జట్లు విజయం సాధించాయి. ఈ కార్యంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తోటసం శంభు, మాధవి బాపురాం, పెండ్రం దత్తురాం, నైతం దొరుగు, మాడవి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీలో రాజురా గ్రామ సర్పంచ్ అభ్యర్థి షేక్ ఇలియాస్తో పాటు పలువురు గ్రామస్తులు చేరినట్లు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హైదర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బైండర్ శ్రీనివాస్, అబ్దుల్ సాదిక్, వినోద్ కుమార్, చిన్నన్న, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే అన్ని సాధ్యమవుతాయని ప్రముఖ న్యూరో వైద్యుడు, ప్రపంచ స్థాయి ఐరన్ మ్యాన్ అవార్డు గ్రహీత డాక్టర్ బిఎల్ నర్సిరెడ్డి అన్నారు.
శనివారం నిర్మల్ జిల్లా కేంద్రం దీక్ష జూనియర్ కళాశాల విద్యార్థులకు పరీక్షలను ఎదుర్కోవడంతో పాటు భవిష్యత్తుకు బాటలు ఎలా వేసుకోవాలన్న అంశంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు పక్కవారితో చదువుల పట్ల వ్యక్తిత్వ వికాసంపై అంచనా వేసుకోవద్దని, అందరూ సమానమైన ఆలోచనతో చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రపంచ స్థాయి ఐరన్ మ్యాన్ అవార్డు సాధించిన డాక్టర్ నరసింహారెడ్డిని కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. నుంచి మనం ఒకటే గోల్ పెట్టుకోవాలి, ఎట్లా మనము ఆ సబ్జెక్ట్ ఏదంటే దాంట్లో మాస్టర్ చేయాలి, దాంట్లో ఏం నేర్చుకోవాలి, దానికి ఎలా మనము గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే రిహార్సల్స్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడం కానీ, డిస్కస్ చేసి ఫ్రెండ్స్ డౌట్స్ క్లియర్ చేసుకోవడం కానీ, టీచర్స్ దగ్గర మనకు అర్థాన్ని క్లాసులు నేర్చుకోవడం కానీ, మనం ఫోకస్ అంతా ఎంతసేపు కూడా నీ మీద ఏ వర్క్ నుంచి ఇదే ఆలోచనతో స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ సబ్జెక్ట్ అంతా మొత్తం ప్రిపరేషన్ పార్ట్ మొత్తం మనం ఫినిష్ చేయాలి. ఆఫ్టర్ దట్ నాకు తెలిసిన ప్రకారం రివిజన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో మనం చదువుతాం, అన్ని చదువుతాం అంత. నిర్మల్ పట్నంలోని ప్రిన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పీటీఐ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు పలువురు ఆకట్టుకున్నాయి. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు మధుసూదన్ రెడ్డి, డాక్టర్ ప్రియాంక, ప్రిన్సిపాల్ మురారి ఫరిస్తా తదితరులు పాల్గొన్నారు. Principal, teachers, and my dear children and their parents. I feel truly honored to remember all my childhood days. So it gives me immense joy to watch you all performing today. You perform really cute. जिंदगी के कामयाब मुकाम पर वो पहुंचे हैं. हम ये दुआ करते हैं और ये चाहते हैं कि हमारे पेरेंट्स भी इस तरह का. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఉద్యోగ జీవితంలో పదవి విరమణ సహజం. జెడ్పీసీఓ పదవి విరమణ కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష్ అభినవ్. కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం. దీక్షా దివస్ లో పలువురు నేతల వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.